హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను ఈ రోజు మీ ముందుకు ఎగ్జిట్ నంబర్ తారామతిపేట్ 10 నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లా గౌరీల్లులో నా వెనుక కనపడుతున్న ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండు రకాల పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు. ఇది ప్లాట్ వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో 20,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్స్ నడుస్తుంది. ఇతను మాత్రం మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి 14,500 రూపాయలు ఫర్ గజం ఇవ్వడానికి రెడీ. మార్కెట్ కన్నా 5,500 ఎందుకు తక్కువిస్తున్నారని అడగచ్చు మీరు. దీని పక్కకే మనకు చిన్న 2 సమాధులు ఉంటాయి. ఈ 2 సమాధులు కూడా ఊరికి సంబంధించినవి కావు. ఒకప్పుడు ఇది అగ్రికల్చర్ ల్యాండ్, వాళ్ళకి సంబంధించిన సమాధులు కట్టుకున్నది భవిష్యత్తులో కూడా తీసేస్తారంట. అందుకే దీనికి పక్కకు ఆడుకుంది కాబట్టి అందుకే ధర తక్కువ. డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు గౌరెల్లి విలేజ్ లో ఉంటుంది. గౌరెల్లి మెయిన్ రోడ్ నుంచి ఈ ఫ్లాట్ కు చేరుకోవడానికి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే వాకబుల్ డిస్టెన్స్. తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు హైతనగర్ బస్ స్టాండ్ కానీ ఇటు నాగోల్ బండ్లగూడ మెట్రో స్టేషన్ కానీ కేవలం 10 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనం ప్లాట్ వివరాలకు వెళ్ళినట్టయితే 147 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే మనకు 25 ఫీట్ వైడ్ రోడ్డు, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఫ్లాట్ సైజులు మనం మాట్లాడుకుంటే 27 మనకు ముందు ఉంటుంది. లోతు వచ్చేసి మనకు 50 ఉంటుంది. 147 గజాలు. మీకు ఇలాంటి సెంటిమెంట్లు కానీ పట్టింపులు కానీ లేనట్టయితే ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఊరుకు సంబంధించిన సమాధులు అయితే గుంపులుగా ఉంటాయి. ఓన్లీ ఇది ఒక పర్సన్ కు సంబంధించిన, అందుకే 2 సమాధులు. ఇది భవిష్యత్తులో కూడా తీసేస్తారు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే మీరు భవిష్యత్తులో ఇల్లు కట్టుకున్న చాలా బాగుంటుంది. ఇక రేట్ అయితే మీకు చెప్పాను, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. ఎంతో మంది మా వీడియోలను ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.